LCM and HCF important formulas. First one, factors and multiplies. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ నంబర్ ఏ డివైడ్స్ అనదర్ నంబర్ బి ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12/2 ఇంటూ 6 అంటే అర్థం ఏంటి? 12/12 అనే కదా. దాని అర్థం ఏంది? 12/12 అంటే ఎగ్జాక్ట్గా మనకు డివిజిబుల్ అవుతుంది అని. we say that a is a factor of b అంటే ఏంటి అర్థము? 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 6. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, a is the factor of b. ఇన్ దిస్ కేస్ b is called multiple of a. అంటే 2 ఇంటూ 6 ఎంత? 12 కదా. దాన్నే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. సెకండ్ వన్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ మెజర్ ఆర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. అంటే ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఆర్ మోర్ దెన్ 2 నంబర్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ నంబర్ దట్ డివైడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎగ్జాక్ట్లీ. 2 నంబర్స్ ఆర్ మోర్ దెన్ 2 నంబర్స్ అంటే 2 నంబర్స్ కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ డివైడ్ అయితే దాన్ని మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాము. దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ది హెచ్సిఎఫ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ ఈచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ నంబర్స్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ది ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గివ్స్ హెచ్సిఎఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 16 తీసుకున్నాం అనుకోండి. 16కి ఫ్యాక్టర్స్ ఏంటి? 16కి మనకు ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 2s వస్తాయి. అంటే మనకు కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా 2నే. ఎందుకంటే మనము ఇప్పుడు 2తోనే మనం డివైడ్ చేసాం కదా. ఒకవేళ మనము 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 2 ఉంటే అప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 2 అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ రిపీటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 గివెన్ నంబర్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 12 20 ఇచ్చారనుకోండి మనకు గివెన్ నంబర్స్. డివైడ్ ది లార్జర్ నంబర్ బై ది స్మాలర్ వన్. ఫర్ సపోజ్ 12 20 అనుకున్నాం కదా. ఇప్పుడు లార్జర్ నంబర్ ఏది? 20. అంటే 20/12 తీసుకున్నాము. నౌ డివైడ్ ది డివైజర్ బై ది రిమైండర్. రిపీట్ ది ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ది ప్రిసీడింగ్ నంబర్ బై ది రిమైండర్. లాస్ట్ obtained till 0 is obtained as remainder. The last divisor is the required HCF. అంటే మనం 20ని 12తో డివైడ్ చేసుకుంటూ వచ్చి మనకు రిమైండర్ అనేది 0 వచ్చేంత వరకు అలా చేస్తే మనకు వచ్చే డివైజర్ ఉంటుంది కదా, అంటే రైట్ సైడ్, దాన్ని మనము హెచ్సిఎఫ్గా తీసుకుంటాము. ఫైండింగ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ మోర్ దెన్ 2 నంబర్స్ అంటే అర్థం ఏంటి? హెచ్సిఎఫ్ మోర్ దెన్ 2 నెంబర్స్ ఉంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని. ఇక్కడ మనము ఎనీ 2 ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే 3 నంబర్స్లో 2 నంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కొని ఆ హెచ్సిఎఫ్ వచ్చిన నంబర్ని థర్డ్ నంబర్తో కంబైన్ చేసుకొని మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్లీ ది హెచ్సిఎఫ్ ఆఫ్ మోర్ దెన్ 3 నంబర్స్ మే బి అబ్టైన్డ్. అప్పుడు మనకు హెచ్సిఎఫ్ వస్తుంది ఆ 3 నంబర్స్కి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. అంటే దీంట్లో మనం ఎలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనము 3 తీసుకున్నాం అనుకోండి. దానికి మనకు ఎల్సిఎం ఏమొస్తుంది? 3 వస్తుంది. అలానే మనం వేరే నంబర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానికి ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. ఆ ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్ చేస్తే అంటే ఇంటూ చేస్తే ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఆ వచ్చే రిజల్ట్ని మనము ఎల్సిఎం అంటాము. సెకండ్ వన్ కామన్ డివిజన్ మెథడ్ అంటే షార్ట్ కట్ మెథడ్ అనమాట ఎల్సిఎంకి.
అరేంజ్ ది గివెన్ నంబర్స్ ఇన్ ఏ రో ఇన్ ఎనీ ఆర్డర్. అంటే ఇచ్చిన నంబర్స్ని ఫస్ట్ ఒక్కోసారి రాసుకోవాలన్నమాట. ఆర్డర్గా మనం ఆర్డర్గా రాసుకోవచ్చు, లేదా ఎట్లయినా రాసుకోవచ్చు. డివైడ్ బై ఏ నంబర్ విచ్ డివైడ్స్ ఎగ్జాక్ట్లీ. అంటే ఖచ్చితంగా మనకు డివైడ్ అయి ఉండాలన్నమాట నంబరు. అట్లీస్ట్ 2 ఆఫ్ ది గివెన్ నంబర్స్. అంటే ఇచ్చిన నంబర్స్లో ఏవైనా 2 నంబర్స్ మనకు ఎగ్జాక్ట్గా డివైడ్ అయి ఉండాలి. డివైడ్ బై a number which divides exactly at least 2 of the given numbers and carry forward the numbers which are not divisible. అంటే అర్థమైంది. ఇప్పుడు నంబర్స్ అంటే ఎనీ 2 నంబర్స్ అనేది మనకు డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అవ్వని దాన్ని మనము క్యారీ ఫార్వర్డ్ అంటే మళ్ళీ రాసుకోవాలంటే డివిజిబుల్ కానటివి మళ్ళీ మనము రాసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో. అలా ఎప్పటి వరకు మనకు 2 నంబర్స్ అనేది డివిజిబుల్ కాకుండా ఉంటుంది చూడు, అప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాలి. ది ప్రోడక్ట్ ఆఫ్ ది డివైజెస్ అండ్ ది అన్డివైడెడ్ నంబర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఎల్సిఎం. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది డివైజెస్ అంటే ఇప్పుడు మనము 2తోనో 3తోనో డివైడ్ చేస్తాం కదా, అవంతా మనము ఇంటూ చేసుకుంటాం. అంటే 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ. అప్పుడు మనకు అన్డివైడ్ కూడా ఉంటాయి కదా, అంటే లాస్ట్లో ఉండిపోయినటివి డివిజిబుల్ కానటివి కూడా మనం లాస్ట్లో ప్రోడక్ట్ అనేది చేసుకుంటాం. అప్పుడు దాన్ని ఎల్సిఎం అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే అర్థమైంది. 2 నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది హెచ్సిఎఫ్ ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందంట. కో-ప్రైమ్స్ అంటే 2 నంబర్స్ ఆర్ సెట్ టు బి కో-ప్రైమ్స్ ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. As 7th one, HCF and LCM of decimal fractions in given numbers make the same number of decimal places by annexing zeros in some numbers if necessary. Considering these numbers without decimal point, find HCF or LCM as the case may be. Now in the result, mark off as many decimal places as are there in each of the given numbers. ఇచ్చిన నంబర్స్లో సేమ్ నంబర్స్ యొక్క డెసిమల్ ప్లేసెస్ని మనము తీసుకోవాలన్నమాట. ఒకవేళ జీరోస్ అయినా సరే, కొన్ని నంబర్స్ లాస్ట్లో డెసిమల్స్ 0 ఉంటాయి కదా, అవి ఉన్నా పర్లేదు. కొన్ని నంబర్స్కి అయితే మనము డెసిమల్ ప్లేసెస్ అవసరం లేదు. ఫైండ్ అవుట్ చేసుకుంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం అదే మనకు చాలన్నమాట. హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్కి. కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్స్. అంటే ఉన్న ఫ్రాక్షన్స్ మనకి డినామినేటర్స్ అనేది ఉంటాయి కదా, దానికి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. కన్వర్ట్ ఈచ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఇంటూ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ విత్ ఎల్సిఎం యాజ్ ది డినామినేటర్ by multiplying both the numerator and denominator by the same number. అంటే ఒకే నెంబర్తో మనము న్యూమరేటర్ డినామినేటర్ అనేది మల్టిప్లై చేస్తాము. రిజల్ట్ వచ్చే ఫ్రాక్షన్ మనము గ్రేటెస్ట్ న్యూమరేటర్ అంటాము. క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 21. అంటే అర్థం ఏంటి? 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వచ్చి 21 అని. And their LCM is 221 times the HCF. అంటే హెచ్సిఎఫ్ కంటే 221 టైమ్స్ ఎల్సిఎం అంట. ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్స్ లైస్ బిట్వీన్ 200 అండ్ 300. అంటే 2 నంబర్స్ అన్నాం కదా, దాంట్లో ఒక నెంబర్ వచ్చి 200 నుంచి 300 మధ్యలో ఉంటుందంట. దెన్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది అదర్ నంబర్ ఈజ్. అంటే ఒక నంబరు
ది బిట్వీన్ ఉందని చెప్పారు కదా 200 నుంచి 300 వరకు. అది అనదర్ నంబర్, ఇంకో నంబర్ ఉంది కదా, ఆ నంబర్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ హెచ్సిఎఫ్ వచ్చి 21 అని ఆల్రెడీ ఇచ్చారు క్వశ్చన్లో మనకు. ఎల్సిఎం వచ్చి 221 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అన్నారు కాబట్టి 21 ఇంటూ 221. ఇప్పుడు నంబర్స్ మనము 21x అండ్ 21y అనుకుంటాము. మామూలుగా మనకి ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. కాబట్టి మనము నంబర్స్ వచ్చి 21x ఇంటూ 21y ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ అంటే 21 మనకు, ఎల్సిఎం అంటే ఎంత ఇక్కడ 21 ఇంటూ 221. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే xy ఈక్వల్స్ టు 221. దాన్ని మనము ఎలా రాసుకుంటాము, ఫ్యాక్టర్స్ 17 ఇంటూ 13. మనకు xy ఈక్వల్స్ టు 17 ఇంటూ 13 కాబట్టి ఎక్స్ అంటే ఎంత మనకి ఇక్కడ 17 అంటే 21 ఇంటూ 17. వై వచ్చి మనకు 13 అంటే 21 ఇంటూ వై 13. నంబర్స్ వచ్చి మనకు 273 అండ్ 341. అక్కడ అడిగింది ఏంది, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ అనదర్ నంబర్ అన్నారు కాబట్టి సెకండ్ నంబర్ వచ్చి 347, దాని యొక్క సమ్ వచ్చి 15. ఇక్కడ డివైడెడ్ బై డివైజర్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఆర్ డివైజర్. ఇది ఫార్ములా అండి, ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. క్వశ్చన్, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 132, 204, 228. ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 132, 204, 228. 132కి మనకు ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 11. అండ్ అలానే 204కి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 17. 228కి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 19. మనకు ఫ్యాక్టర్స్ ఎలా చేస్తారు తెలుసు కదా మీకు, 132 బై 2తో మల్టిప్లై చేస్తాము, అట్లా ఫ్యాక్టర్స్ వస్తాయి మనకు. మీకు ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పినప్పుడే చెప్పాను మీకు. హెచ్సిఎఫ్ ఆఫ్ 132, 204, 228కి అంటే మనకి ఇక్కడ కామన్గా ఏముంది, 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే రిపీటెడ్ టర్మ్స్ మనకు ఏముందో దాన్ని మనము ప్రోడక్ట్ చేస్తాం, దాన్ని హెచ్సిఎఫ్ అంటాము. ఇక్కడ మనకు మోస్ట్ రిపీటెడ్గా ఏమున్నాయి ఈ 3లో, అంటే మనకు 3 నంబర్స్లో రిపీటెడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రోడక్ట్ని మనము హెచ్సిఎఫ్ అంటాము. క్వశ్చన్, లెట్ ఎక్స్ బి ది లీస్ట్ నంబర్ ఆఫ్ 4 డిజిట్స్. అంటే అర్థం ఏంటి, లీస్ట్ నంబర్ వచ్చేసి 4 డిజిట్స్ అంట. అంటే ఏంటి, 1000 అనుకోండి ఫర్ సపోజ్. దట్ వెన్ డివైడెడ్ బై 2, 3, 4, 5, 6, 7 అంటే అది డివైడ్ అవుతుందంట. ఆ 4 డిజిట్ అనేది డివైడ్ అవుతుందంట. దేంతో, 2తో, 3తో, 4తో, 5తో, 6తో, 7తో. లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 1 ఇన్ ఈచ్ కేస్ అంట. అంటే రిమైండర్ అనేది 1 అంట ఎవ్రీ కేస్కి. ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 2000 అండ్ 2500, దెన్ వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది మనకు లీస్ట్ నంబర్ అన్నాం కదా 4 డిజిట్స్, ఆ వాల్యూ అనేది 2000 నుంచి 2500 బిట్వీన్లో ఉంటుందంట. ఆ డిజిట్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4, 5, 6, 7 ఈక్వల్ టు 420. అంటే ఎల్సిఎం ఆఫ్ నంబర్స్ వచ్చి 420, రిమైండర్ వచ్చేసి 1 ఇన్ ఈచ్ కేస్ అన్నారు కాబట్టి మనకు నంబర్ ఈక్వల్ టు, నంబర్ అనేది మనం ఎక్స్ అనుకుంటాం, ఈక్వల్ టు 420 అంటే ఎల్సిఎం ఇంటూ కే కాన్స్టెంట్.
ప్లస్ రిమైండర్. ఎక్స్ అంటే ఏంది? డివైజర్ ఆర్ డివైడెడ్. ఇక్కడ ఏమన్నారు? ఎక్స్ లైస్ బిట్వీన్ 2000 అండ్ 2500 అన్నారు కదా, మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు. ఫర్ సపోజ్ మనము కే వాల్యూ 5 అనుకుంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ వాల్యూ ఎక్స్ ఈక్వల్స్ టు 420 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 2101. ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 10 ఉంది, 15 ఉంది, 9 ఉంది. ఫర్ సపోజ్ కే ఈక్వల్స్ టు 9 మనం చేస్తే ఎంత ఉంటుంది? 2500 కంటే ఎక్కువ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు హింట్ ఇచ్చారు 2000 నుంచి 2500 లోపలే ఉంటుంది అని. అందుకని మనము కే వాల్యూ 5 తీసుకున్నాం. అంటే మనకు ఆప్షన్స్లోనే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ ఉంటుంది, కానీ మనము దాన్ని ఐడెంటిఫై చేయాలి. కొన్ని కొన్ని మనము ఆన్సర్స్ మనం ఆప్షన్స్ నుంచే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 2101ని సమ్ చేద్దాం. చేస్తే 2 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 ఈక్వల్ టు 4. క్వశ్చన్: ది ట్రాఫిక్ లైట్స్ అట్ 3 different road crossings change after every 48 seconds, 72 seconds అండ్ 108 seconds. అంటే అర్థం ఏంటి? ఒక క్రాసింగ్ రోడ్ అనేది ఉంది కదా, దాంట్లో మనకు ట్రాఫిక్ లైట్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకు ఎవ్రీ 48 సెకండ్స్కి అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అంట. రెస్పెక్టివ్లీ ఇఫ్ దే ఆల్ చేంజ్ సైమల్టేనియస్లీ at 8:20 hours, then what time will they again change simultaneously? అంటే అర్థం ఏంటి? అన్నీ చేంజ్ అవుతూ ఉంటే సైమల్టేనియస్గా మనకు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకేముంది? ఇంటర్వెల్ ఆఫ్ చేంజ్. అంటే మనకు చేంజ్ అయ్యేది ఎవ్రీ 48 సెకండ్స్, 72 సెకండ్స్ అండ్ అలానే 108 సెకండ్స్ కదా. మనకు ఎల్సిఎం తీసుకుంటాం దాంట్లో 48, 72, 108కి ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు? 432 సెకండ్స్. ఎందుకంటే అక్కడ సెకండ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి. సో ది లైట్స్ విల్ అగైన్ చేంజ్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ ఎవ్రీ 432 సెకండ్స్. అంటే 432 సెకండ్స్కి చేంజ్ అవుతూ ఉంటుందంట. అంటే 432 సెకండ్స్ని మనము మినిట్స్లో తీసుకుంటాం. మినిట్స్లో తీసుకుంటే ఎంత వస్తుంది? 7 minutes 12 seconds. హెన్స్ నెక్స్ట్ సైమల్టేనియస్ చేంజ్ విల్ టేక్ ప్లేస్ అట్. అంటే ఫస్ట్ సైమల్టేనియస్గా చేసినప్పుడు మనకు 8:20 ఉన్నింది టైం. నెక్స్ట్ టైం ఎంత అని అడిగారు కాబట్టి మనకి ఈ 7 minutesని దీనికి యాడ్ చేసుకుంటాం. కాబట్టి టోటల్ టైం వచ్చి మనకి ఇక్కడ 8:27 seconds. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1320. అంటే అర్థం ఏంటి? 2 numbers యొక్క ప్రోడక్ట్ వచ్చి 1320 అంట. అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6 అంట. హెచ్సిఎఫ్ వచ్చి 6 అనేసి అన్నారు. ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చెప్పండి చూద్దాం ఆన్సర్ మీరు. మనకు ఫార్ములా ఏంటి? మామూలుగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ కదా. ఇక్కడ మనకు ఎల్సిఎం ఇచ్చారు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ బై హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చారు 1320 బై హెచ్సిఎఫ్ 6 ఈక్వల్స్ టు 220 ఆన్సర్. క్వశ్చన్: ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2923 అండ్ 3239 ఈజ్. ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము? 3239 అంటే లార్జర్ నంబర్ కదా ఇది. ఈ రెండిట్లో లార్జర్ నంబర్ 3239. దాన్ని మనం డివైడ్ చేస్తాం. చేస్తే మనకు 316 వచ్చిందనమాట. తర్వాత ఈ 2923 ఉంది కదా, దాన్ని మనం డివైడ్ చేస్తాం.
316తో చేస్తే మనకు ఎంత వచ్చింది? రిమైండర్ 79. ఇక్కడ వచ్చి మనకు 316 ఉంది కదా, ఆ 316ని ఇక్కడ రాసుకుంటాం. డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే మనకు 0 వచ్చేంత వరకు చేయాలి, అప్పుడే దాన్ని హెచ్సిఎఫ్ అంటాము. ది రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 3:4 అన్నారు. అంటే 3:4 అనేది టూ నంబర్స్ అనుకోండి, అంటే రేషియో. అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 120. 120 అనేది ఎల్సిఎం అంట, అంటే దేనికి? 3:4కి. ది సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్, సమ్ ఎంత అని అడుగుతున్నారు నంబర్స్కి. ఆన్సర్ వచ్చి లెట్ ది నంబర్స్ ఆర్ 3x అండ్ 4x. అంటే నంబర్స్ని మనము 3x 4x అనుకుంటే హెచ్సిఎఫ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అనమాట. హెచ్సిఎఫ్ వచ్చి మనం ఎక్స్ అనుకుంటాం, ఇంటూ ఎల్సిఎం ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 120 అని. అండ్ అలానే ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్, ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇంటూ అని. 3x ఇంటూ 4x. సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ 10 వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని 3xలో 4xలో సబ్స్టిట్యూట్ చేస్తే 30 అండ్ 40 వస్తుంది. వాళ్ళు అక్కడ అడిగింది ఏంది? సమ్ ఆఫ్ టూ నంబర్స్, ఆ టూ నంబర్స్ యొక్క సమ్ ఎంత అని. మనకి ఇక్కడ నంబర్స్ వచ్చేసింది కాబట్టి 30 + 40 = 70. ది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 23 అండ్ ది అదర్ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం ఆర్ 13 అండ్ 14. అంటే ఏంటి? టూ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వచ్చి 23, టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అన్నారు. ఎల్సిఎం వచ్చి ఏంటి? టూ ఫ్యాక్టర్స్కి 13 అండ్ 14 అంట. ది లార్జర్ ఆఫ్ ది టూ నంబర్స్, ఏది పెద్దది అని అడుగుతున్నారు టూ నంబర్స్లో. ఆన్సర్ ఈజ్, మనకు నంబర్స్ వచ్చి మామూలుగా మనకు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? హెచ్సిఎఫ్. ఎల్సిఎం కూడా ఇచ్చారు. ఎల్సిఎం ఎన్ని ఇచ్చారు? టూ నంబర్స్ ఇచ్చారు. హెచ్సిఎఫ్ అంటే 23 ఇంటూ ఎల్సిఎం 13, అండ్ అలానే 23 ఇంటూ 14, ఎందుకంటే టూ నంబర్స్ ఇచ్చారు కదా. దాంట్లో లార్జర్ నంబర్ ఏంటి? ఆబ్వియస్గా 14. 23 ఇంటూ 14 = 322. ది నంబర్ బిట్వీన్ 4000 and 5000 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 12, 18, 21 అండ్ 32. నంబర్ అనేది 4000 నుంచి 5000 లోపల ఉంటుందంట. విచ్ ఈజ్ డివిజిబుల్ బై అంటే ఈ నంబర్స్ అంతా డివిజిబుల్ అవుతుందంట. అది ఏ నంబర్స్? 12, 18, 21, 32. దీనికి ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 12, 18, 21, 32 వచ్చి మనకు 2016. దాన్ని మల్టిపుల్ చేస్తే ఎంత? 4032. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారు? మనకు కన్ఫామ్గా ఇచ్చారు ఇక్కడ 4000 నుంచి 5000 లోపలని. కానీ మనకు వచ్చిన ఎల్సిఎం ఎంత? 2016. దాన్ని మల్టిపుల్ చేస్తే 4032. క్వశ్చన్: 3 girls start jogging from the same point అరౌండ్ ఏ సర్క్యులర్ ట్రాక్. అంటే అర్థం ఏంటి? ఒక పాయింట్ నుంచి 3 గర్ల్స్ అనేది జాగింగ్కి స్టార్ట్ చేశారు అని.
and each one completes one round in 24 seconds, 36 seconds and 48 seconds. అంటే అది సర్కిల్ ట్రాక్, అంటే సర్కిల్ షేప్లో ఉంది. ఒక్కొక్కరు ఒక 24 సెకండ్స్, ఒకరు 36 సెకండ్స్, ఒకరు 48 సెకండ్స్ అనమాట. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ అట్ వన్ పాయింట్, అంటే ఆ ముగ్గురు ఒకే పాయింట్లో ఎప్పుడు మీట్ అవుతారు అనేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ 24, 36, 48కి వచ్చి 144. కాబట్టి 3 గర్ల్స్ అంటే 1 పాయింట్ దగ్గర మీట్ అయ్యేది ఎప్పుడు 144 సెకండ్స్. దాన్ని మనము మినిట్స్లో తీసుకుంటే 2 minutes 24 seconds. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి.